రైతు బంధు పడతలేదు. ఆ? ఇక శేషకాడికి అప్పులే అవుతున్నాయి, అప్పులు తీరతలేవు. 7 ఎకరాలకు 7,000 ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తాడో ఇక ఆ. దేవుడు ఎరుగు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఇక గట్టినే ఉంది, ఏం చెప్పాలి. 6 గ్యారెంటీలు అందినాయి మరి ఏమన్నా ఇంట్లో? ఇక ఏం అందలే. ఉందా పొలం ఏమైనా ఉందా నీకు? లేదు, ఆ. ఏం లేదు. ఏ పొలం కౌలుకి అయితే ఎట్లా ఏం లేదు. ఏ చేస్తలేం ఇక పానం బాగా ఇప్పుడు 10 నుంచి చూస్తా ఇంటికానే ఉంటా. పింఛన్ వస్తుందేమన్నా? రాదు. ఇక గంతే సంగతి. ఇక ఏమో మరి 6 గ్యారెంటీలు అన్నాడు, హామీలు అన్నాడు, ఏమేమి ఇస్తుండో ఇక. వృద్ధులను ఆదుకుంటా అన్నాడు కదా, మరి ఆదుకుంటాలే రేవంత్ రెడ్డి. ఏం ఆదుకుంటున్నావు కానీ ఇంక ఇప్పటికైతే ఏది లేదు. ఏం మరి ఏం ఆదుకుంటాడు, ఏమో మరి చేస్తా అంటుండు. ఏం పేరే? చంద్రయ్య. ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నాడు. 2 అయితే అమలు చేసిండు. కరెంట్ ఒకటి, రుణమాఫీ ఒకటి. అయిందా మరి రుణమాఫీ మీ ఊర్లో? కొంతమందికి అయింది, కొంతమందికి మన వీళ్ళు కొంతమంది ఏమైందంటే వాళ్ళు పెట్టిరు ఆధార్ కార్డులో తప్పుపడే అంట, ఇస్తా అంటుండు. తప్పడం వల్ల మళ్ళా సర్వే చేసిరు. అదొకటి, బస్సు ఒకటి ఫ్రీ, కరెంటు ఉచిత కరెంటు అదొకటి. మళ్ళీ ఏంది ఇప్పుడు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పల్లె అదొకటి ఆగిపోయింది. ఇప్పుడు 5,000 ఇస్తాడు గతంలో కేసీఆర్. 5,000 ఇస్తా అంటే నేను అత్త 7,000 ఇస్తా అన్నాడు కదా, మరి 7,000 ఇయ్యలే. అది అట్నే పెట్టిండు. వాళ్ళ ఇప్పుడు కనీసం అయినా కానీ కొందరు పడినాయి, కొందరు పడతలేవు. ఇక పడ్డోళ్ళకి చెప్తున్నాం, మేము పడ్డాయని చెప్తున్నాం. పింఛన్ నాకు 57 ఉన్నా, పింఛన్ రాపించుకున్నా సరే అని. ఇప్పుడు ఇక కొత్త పింఛన్ వస్తుంది ఏమో. ఇక ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. రాలేవు మరి 4,000 ఇంకా నీకు? ఏమో మేము చచ్చాక ఇస్తాడేమో, మేము చచ్చిపోయాక ఇస్తాడేమో. గట్లన పడితే ఇంకెట్లా కూతున్నా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన మరి? ఏమో కాంగ్రెస్ ఏమో. రైతు బాగా మీ పొలం ఉందా నీకు? ఉంది. ఎంత ఉంది? ఉందో 30 గుంటలు. పడ్డదా మరి రైతు బంధు? పడ్డదా? పడలే. ఎందుకే? ఎందుకంటే అది ఇష్టం, అని ఇష్టం అంటే వేస్తాడు, లేకపోతే పొలం ఎంత ఉంది? నాకా ఎకరం ఉంది. ఎకరం. రైతు బంధు పడ్డదా మరి? పడలే. మరి ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తావు? అడుగు రేవంత్ రెడ్డిని అడుగు. ఏం అడుగుతావు రైతు బంధు మరి? ఏమి ఇస్తాడేమో, ఇస్తలేడా చేస్తలేడా? 6 గ్యారెంటీలు అందినాయి మరి మీ ఇంట్లో కన్నా? అందలే. అందలే. మరి మంచిగా ఉందన్న పడితే మరి నువ్వే అన్న పడితే ఏం చేస్తాం, ఉన్న కాడికి అంతవరకు వచ్చిండు. ఏం చేస్తాం, మాకు అట్లుంది ప్రభుత్వం. ఏం మంచిగా ఉందని ఎందుకు అనాలని అంటున్నాం అంతే. చెప్పే ఎట్లుందో నువ్వు, పరిపాలన ఎట్లుంది ఏందని. పింఛన్ ఏమైనా వస్తుందండి? పింఛన్ ఉంది. ఎంత? 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను కదా రేవంత్. ఇయ్యాలి ఇంకా ఇచ్చినా అని చెప్తున్నావు మరి అందరికి. ఎక్కడదయా? ₹1 కూడా ఎక్కువ వేయలే. 6 గ్యారెంటీలు అమలైనాయి. ఏది ఇవ్వలే ఆయన, ఒక్కడు కూడా ఇవ్వలే మాకు. ఇంత ₹1 కూడా మనకు రాలే ఇంతవరకు. అట్లా రైతు బంధు పడ్డది మీ ఊర్లో కన్నా మరి? ఎవరు వాళ్ళే. ఇప్పుడు రైతు బంధు గతంలో కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, 7,000 వస్తాయన్నాయి. మరి 7,000 వచ్చినాయి. 7,000 7 పైసలు కూడా లేవు ఆయన ఇచ్చి. ఒక్కడు కూడా అమలు చేయాలి ఆయన. ఏమో ఇండ్లు ఇప్పుడు ఇస్తా అంటు ఇచ్చినాక లెక్క ఇందిరా మిల్లు కోటర్స్. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు అందరికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమంటుంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటుంది కదా, ఎంతవరకు కరెక్ట్? కూడా ఇస్తలేడు కానీ, ఉన్న ఎకరాలకి ఇస్తలేదా? ఉన్నట్టు కూడా ఇస్తలేడా? 5 ఎకరాలకు ఇస్తే 5 ఎకరాలకు కూడా ఇస్తలేడా? ఇంకెందుకని ఇచ్చేది మనకి. ఎట్టుంది మరి ఇందిరమ్మ రాజ్యం అంటుండు, కనిపిస్తుందా ఇందిరమ్మ రాజ్యం? కానొస్తుంది. ఏముంది? ఏం కానొస్తుంది? ఏముంది? ఏం లేదు. ఇందిరమ్మ రాజ్యం లెక్క ఉన్న ఇందిరమ్మ 4 పేదలకు రైతులకు అది ఇచ్చిండు, మంచి ఇది చేసిన. ఈడెక్కడ ఏం లేదు, మాట వరకే, చెప్పుడు వరకే. వాళ్ళు విజయోత్సవాలు జరుపుతుంది కదా ఇచ్చినని. ఎక్కడిది తీసుకున్నాను? టీవీలు చూస్తలేవు? చూస్తుంటే ఇస్తున్నా, ఇది ఇస్తున్నా. పండుగలు ఎత్తులు చేసు సంక్రాంతి పండుగకి ఇస్తా రైతు బంధు అని చెప్తున్నాడు. ఇచ్చినాడు సచ్చినాడు. అది ఏమో నమ్మకం నాకు. అది కూడా ఏమో ఎందుకంటే మన ఏంది, మనం ఏం చేస్తాం. మరి గతంలో కేసీఆర్ మంచి రేవంత్ రెడ్డి చేసిన కేసీఆర్ మంచి పని చేసిండు. ఏం చేసిండు? ఇది ₹2,000 ఆయనే చేసి పెంచింది. నేను ₹1 కూడా పెంచబాయ్. రైతు బంధు ఇచ్చే ఒకటి ఎక్కువ పాడు పత్రకి ఇచ్చే బేకార్ అయిపోయింది. అంతేగాని ఏం లేదు. చేసే వాళ్ళు రైతులకైతే మంచి చేసిన మంచి చేసి రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా కాంగ్రెస్ అయితే. ఏం చెప్తుంది, వేస్ట్, పనికిరాని కాంగ్రెస్.
ఎందుకోటే ఉన్నది వేసిన ఓటు వేసిన నువ్వు కాంగ్రెస్కి వేసినా దేనికి వేసినావు? కాంగ్రెస్ ఇష్టం అన్న లేకుంటే ఎందుకు వేసినావు కాంగ్రెస్కి చెప్పు నువ్వు? ఏమో మంచిగా చేస్తుంది అనుకోని ఇందిరమ్మ లెక్క చేస్తారని ఆ. చేసినాం వేస్తే ఆశపడతాం ఇప్పుడు చేస్తలేదు ఇంద్రమ్మ లెక్క. ఇక్కడిది చెప్పుడు మాటలు ఒకటి చేసేది ఒకటి ఎప్పుడు ఇప్పుడే వేస్తా నెల వేస్తా మళ్ళీ నెల వేస్తా ₹1 లేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు నువ్వు అంతకుముందు 5,000 ఎంత అనుకో పెట్టుబడికి వస్తున్నాయి నీకు ఆ. నా పొలానికి అయితే. కరెక్ట్. పెట్టుబడికి ఇబ్బంది అవుతుందా లేక ఎట్లా? ఇబ్బంది అయితే చేస్తాం అప్పు తీసుకొస్తున్నా. ఆఫీస్ పెట్టుకుంటాం మనం ఆయన గురించి ఆశపడి కూర్చుంటే మనం బతకలేము నేను పని చేసుకొని బతా అయ్యి అని అయితే అని ఆశ వదిలించుకున్నాం అంటే రావని ఇడిసబెట్టేసుకున్నావు ఇంకేముంది అయిపోయింది ఇక మరి ఆయన వస్తా అంటే ఎన్ని ఉపవాసం ఉండాలి అట్లా ఎట్లా పరిపాలిస్తుంది ప్రజాపాలన అంటుంది. ఏముంది అన్ని టీఆర్ఎస్ చేసిన పనులు ఏమున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనులు చేసినవి ఏం లేవు. మేమే చేస్తున్నాం వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు దోసుకున్నారు అంటారు కదా. అలా ఏం లేదు, ఇప్పుడు అంతా టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏం చేసేది, ఇప్పుడు నేను సంది ఆయన వచ్చిన పోతే ఏం పని అయితే లేదు. ఆ బ్రిడ్జ్ కడతామంటే ఆ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫైల్ ఆయన ఉన్నా బ్రిడ్జ్ అని అవనేమో, అది లేదు అట్నే అయిపోయింది. రైతు బంధు విషయంలో ఏం చెప్తావు ఎప్పుడు నువ్వు? రైతు బంధు ఇంకా వేసలే కదా, పోయిన సంవత్సరం అయినాయి. మరి ఈసారి అంటుండు సంక్రాంతి వెళ్ళినాక అంటుండు కానీ ఏది లేదు ఇంతవరకు. పడతాయి మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటుండు కానీ ఎన్నో తెలియదు. గతంలో కేసీఆర్ అన్నప్పుడు 5 ఎత్తున పడ్డాయి, అప్పుడు సంవత్సరం 6 నెలలు పడ్డాయి. మీ ఊర పొలం ఎంత ఉంటుంది? పొలాలు ఎంత ఉన్నాయి? ఎన్ని ఎకరాలు? ఇక పొలాలు అంటే మస్తు ఉన్నాయి కానీ ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు కింద 5,000 ఎకరానికి వేసింది, పెట్టుబడికి అంత కొంత ఉపయోగపడింది ఇచ్చేది. ఇప్పుడు ఆ రైతులకు ఇబ్బంది కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఏ విధంగా? ఇంకా అప్పుడు 6 నెలలకు ఒకసారి వేస్తే ఇంత అవో ఇవో వచ్చి కడుచుకొని ఇప్పుడు అవి లేవు అని తిడుతురు. ఇక 7,000 ఇస్తున్నాడు కదా. 7,000 లేవు అసలుకే లేవు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి 20 ఇంటి 20కి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటుంది కదా. ఇది ఎంతవరకు తెలియదు, ఇంకా 5 అంటుండే తెలియదు. 5 అంటుండు ఇంకా బిరుగు అయితే. ఇక ఈ పొరంబోకులకు లేని ఇస్తట్లేడుగా. ఇక 5 ఎకరాలకు అంటుండు కానీ అది ఇంక ఇచ్చేది పోయేది. మన 6 గ్యారెంట్లు అమలైనాయా? ఇక అరేనంటే ఈ బస్సు ఒకటి ఫ్రీ అయినట్టుంది. ఇక సన్న బియ్యం ఇస్తుంటుంది, ఇంకా టైం పడుతుంది. నీ పేరేం పేరే? నరసింహ. ఎట్లుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది, ఏం చెప్తావు? ఇంక గట్టినే ఉంది, ఏడేసింది అని ఉంది. ఏముంది అదే పాత పొలం ఉందా నీకు? లేదు. లేదా? ఏం ఇట్లా పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. వచ్చినాయి మరి? లేదు, 2,000 నడుస్తున్నాయి. ఇచ్చిన కాడి నుంచి 2,000.